హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు టైం అయితే 10 నిమిషాల తక్కువ 8 అవుతుంది. నేను మార్నింగ్ 7:30కే లేచానండి. లేచి ఫస్ట్ అయితే బ్రష్ చేసుకుని కొంచెం అయితే రెడీ అయ్యాను, జడవి వేసుకుని. ఇప్పుడు మా వారి కోసం అయితే నేను టీ అయితే పెడుతున్నానండి. ఇంకా ఈ టీ మా వారికి వేసి ఇచ్చేసి కొద్దిసేపు అయితే వాకింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను. వాకింగ్కి వెళ్ళిన రోజు డే కొంచెం బాగుంటుందండి. వాకింగ్కి వెళ్ళకపోతే ఈరోజు నా రొటీన్ని నేను మిస్ చేసుకున్నాను అన్న ఫీల్ అయితే వస్తుందనమాట. వాకింగ్ ఎలా అయినా కూడా అక్కడ అన్ని చెట్లు మధ్యలో అలా తిరగడం అదొక రిలాక్సేషన్ కింద ఉంటుంది. సో అందుకనేసి నేను 7:30కే లెగిసాను. పిల్లలు లెగిసే లోపల వాకింగ్కి వెళ్ళొచ్చేద్దాము అని ఇంకా రెడీ అయ్యానండి. మా వారు నేను రాను వాకింగ్కి, నాకు కొంచెము ప్రిపేర్ అవ్వాల్సిన వర్క్ అయితే ఉంది, అది చేసుకుంటాను అనేసి అన్నారు. తను వెళ్ళేటప్పుడు నాకు టీ పెట్టేసి వెళ్ళాలని అడిగారండి. సో అందుకనేసి తనకి టీ అయితే పెట్టేశాను. ఇంకా ఈరోజు తెలుగు బ్లాగ్తో పాటు ఇంగ్లీష్కి ఒక మినీ బ్లాగ్ అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం అయితే ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. సెంటెన్సెస్ కరెక్ట్గా ఎలా చెప్పాలి ఏంటి అని. పిల్లలకి సెలవులండి. ఒక పక్కేమో మా షానుకేమో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సిలబస్ కొంచెం ఎక్కువగానే ఉంది, ఫైనల్ ఎగ్జామ్ కదా. సో నాకు ఆ పిల్లల్ని చదివిస్తూ ఇంట్లో ఈ పని అంతా పూర్తి చేసుకుంటూ తర్వాత ఏమో ఎడిటింగ్ వర్క్ చేసుకుంటూ అన్నీ మేనేజబుల్ అవ్వట్లేదు. అంటే నేనే సరిగ్గా ప్రాపర్గా యూటిలైజ్ చేయట్లేదు. అదేంటో అలా డల్గా అనిపిస్తుంది అనమాట. కానీ ఈరోజు ఇంకా బ్లాగ్ మంచిగా చేద్దాము అని అనుకుంటున్నాను. పిల్లలు లేసేటప్పుడు వంట పని ఇవన్నీ మంచిగా షూట్ చేసుకుంటే 12 తర్వాత కానీ 1 తర్వాత కానీ ఇంకా ఆఫ్టర్నూన్ అంతా పిల్లలతో కూర్చుని వాళ్ళు చదివిస్తే సరిపోతుంది. సో నేను ఆఫ్టర్నూన్ అంతా పిల్లలతోనే సరిపోయిందండి నాకు. ఇంకా ఆఫ్టర్నూన్స్ ఏమి షూట్ చేయడానికి అవ్వట్లేదు అనమాట నాకు. అయినా ఏం పెద్ద పని ఉండట్లేదులేండి, ఓన్లీ వంట పని ఒకటే ఉంటుంది. సరే ఏది ఉంటే అది అలా షూట్ చేసి డైలీ కన్సిస్టెన్సీగా పెడదాము. మన కన్సిస్టెన్సీని మనం వదులుకోకపోతే దేవుడు అదే కాపాడుతాడు అని నేను నమ్ముతాను అనమాట. సో అందుకనేసి ఏది ఉంటే అదే వీడియో అయితే తీసి పెడుతున్నానండి. ఇంకా టీ మరిగిపోయింది, మా వారికి టీ అయితే ఇచ్చేసి నేను వాకింగ్ అయితే వెళ్ళొస్తాను. టైం అయితే 9:30 అయ్యిందండి. వాకింగ్కి వెళ్ళి ఇంటికైతే వచ్చేసాను. ఈరోజు ఒక 5-6 రౌండ్స్ వాకింగ్ చేశాను, ఓపెన్ జిమ్లో ఎక్సర్సైజెస్ చేశాను. అలాగే నాకు డాక్టర్ చెప్పిన బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, హీల్ పెయిన్ ఎక్సర్సైజెస్ అయితే చేశాను. 1.5 అవర్ వాకింగ్ అదే పార్క్లో అయితే టైం స్పెండ్ చేసి ఇప్పుడే ఇంటికైతే వచ్చానండి. ఇంకా నేను ఫ్రెష్ అయితే అవ్వలేదు. ఎందుకు అంటే ఆకలి వేసేస్తుంది పిల్లలకి, మా హస్బెండ్కి, నాకు కూడా వేస్తుంది. సో ఉప్మా అయితే చేస్తున్నాను. తర్వాత హాస్పిటల్కి వెళ్ళే పని ఉందండి. షాను తీసుకుని మనం కూడా అస్తమాను కడుపు నొప్పి అంటుంది. సో పిల్లలిద్దరిని ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్దాము, ఈరోజు ఎలాగో స్కూల్ లేదు కదా అనేసి అనుకుంటున్నాము. ఇంకా టిఫిన్ తినేసి హాస్పిటల్కి వెళ్ళొచ్చిన తర్వాత మేమైతే ఫ్రెష్ అవుతామండి. ఇంక ఈరోజు ఉప్మా అయితే వరుణోక్ ఉప్మా చేస్తున్నానండి. నన్ను మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు అడిగారు, వరుణోక్ అంటే ఏంటి, గోధుమ రవ్వ అంటారు కదా, వరుణోక్ అంటే ఏంటి అని అడిగారండి. వరుణోక్ అంటే బియ్యం నూక ఉప్మా అండి. బియ్యాన్ని ఇలాగా రవ్వలాగా పట్టించుకుంటాం అనమాట. ఇది వరుణోక్ ఉప్మా చేసుకుంటాము. దీంతోనే మనము కుడుములవి కూడా చేసుకోవచ్చండి దీంతో. సో ఈరోజు వరుణోక్ అయితే అవగొట్టేద్దాం అనుకుంటున్నాను. ఇది పెంకులాగా పట్టేస్తుంది. సో దీన్ని అయితే శుభ్రం చేసేసి ఆ ఉప్మా అయితే చేసేస్తానండి. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. ఈరోజు నేను ఒక కొత్త రకం ఉప్మా చేశానని చెప్పానండి. ఫస్ట్ టైం చేశాను. వరుణోక్ ఉప్మా చేస్తున్నానని చెప్పాను కదా, వరుణోక చాలా తక్కువ ఉందన్నమాట, ఎవరికి సరిపోదు అనేసి దీంట్లో నేను కొంచెం సేమియా కూడా వేసేసానండి. ఉప్మా టేస్ట్ చేస్తే కానీ తెలీదు ఇది ఎలా ఉందో అనేసి. సో ఇది వరుణోక సేమియా కలిపి చేసిన ఉప్మా. యూజువల్గా ఎప్పుడైనా ఎర్రనూక తక్కువ ఉందనుకోండి, ఎర్రనూక సేమియా కలిపి చేస్తాను నేను. కానీ ఈరోజు ఎర్రనూక లేదు ఇంట్లోని, ఇది ఉప్మా రవ్వ మాత్రమే ఉందన్నమాట, బియ్యం నూకది. సో అదిని సేమియా కలిపి చేశాను. సో ఇప్పుడు తింటాం కదా, టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి. ఈరోజు కొత్త రకం ఉప్మా చేశాను కదండి, టేస్ట్ ఎలా ఉంటుంది అనుకున్నాను కానీ చాలా బాగుంది ఉప్మా అయితేని. నచ్చిందమ్మా మీకు? బాగుందండి ఉప్మా.
మాది టిఫిన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే మా వారి కోసం టీ అయితే పెట్టాను. మా వారి టీ తాగేస్తే మేము హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తామండి. మా మన్ను స్టమక్ పెయిన్ వస్తుంది అనేసి అంటుంది. మార్నింగ్స్ రావట్లేదు, అది కూడా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైంలో కడుపులో నొప్పి వస్తుంది అంటుంది. నేను అనుకోవడము ఆ పిల్ల నీళ్ళు ఎక్కువ తాగదు, మేబీ అది కూడా నొప్పి పొట్టలో రావట్లేదు, పొత్తి కడుపు దగ్గర అయితే వస్తుంది. ఒకవేళ యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమైనా అయ్యిందా అనేసి అనిపిస్తుంది అనమాట. ఇక్కడ వస్తుంది కదా నీకు, దాన్ని పొత్తి కడుపు అంటారు. సో ఒకసారి ఎందుకు అలా అవుతుంది చూపిద్దామనేసి అంటున్నారు మా వారు. నాకైతే పర్లేదు, అదే తగ్గిపోద్ది అనేసి ఉంది, కానీ వెళ్దాం ఎందుకైనా మంచిది. మళ్ళీ రేపు ఆదివారం హాస్పిటల్ ఉండదు మాది, మళ్ళీ సోమవారం వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది కదా అనేసి ఒకసారి వెళ్తున్నాం అనమాట. హాస్పిటల్కి వెళ్ళి ఇంటికైతే వచ్చేసామండి. టైం అయితే చాలా అయిపోయింది, 1:00 అయ్యిందండి కరెక్ట్గాని. ఇంకా బియ్యం కడిగి స్టవ్ మీద అయితే పెట్టాను. ఇంకా కూర వండే టైం లేదు అనేసి మా హస్బెండ్ ఏమన్నా పప్పు కొనుక్కొని వస్తాను అనేసి అన్నారు. సో ఆయన బయటకు వెళ్ళారండి కూర తేవడానికి. నేను మళ్ళీ 2:00కి వ్లాగ్ పోస్ట్ చేయాలి కదా, హాస్పిటల్లో కూర్చుని వెయిటింగ్ టైంలో ఎడిటింగ్ అయితే పూర్తి చేశాను. ఇప్పుడు దానికి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలి. నిన్న పెద్ద వ్లాగ్ ఎక్కువేమో షూట్ చేయలేదండి, జస్ట్ 14 minutes వచ్చింది. సో త్వరగా దానికి వాయిస్ అయితే ఇచ్చేస్తాను. ఈ లోపల మా హస్బెండ్ అయితే కూర తీసుకుని వచ్చేస్తారు. అప్పుడు అందరము కలిసి భోజనం అయితే చేసేస్తాము. మళ్ళీ పిల్లలకు ఇప్పుడు డ్యాన్స్ క్లాస్ ఉంది, సో త్వరగా స్నానాలు అవి కంప్లీట్ చేయాలి. గీజర్ స్విచ్ అయితే వేస్తున్నాను. నేను హాస్పిటల్ నుంచి వచ్చేసరికి టైం 1:00 అయిపోయింది కదండి. ఇంక అందుకనేసి అన్నం ఒకటే వండాను. మా హస్బెండ్ బయట నుంచి పప్పును చికెన్ లివర్ అయితే కూర తీసుకుని వచ్చేసారండి. ఇంకా పెరుగు, గంజి. మేము చాలామంది కామెంట్స్ అడుగుతారు గంజి వార్చొద్దు అని. మేము గంజి వార్చుకుని పెరుగన్నంలో కలుపుకుని అయితే తింటామండి. సో ఇది మా లంచ్ అండి. ఎప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే ఇమీడియట్గా గిన్నెలు తోముతానండి. బట్ ఈరోజు అలాగా కుదరలేదనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయాక ఇల్లు పిల్లలు ఇంక ఇంట్లో ఉంటున్నారు కదండి, ఆ పెయింటింగ్స్ అని, డ్రాయింగ్స్ అని, క్రాఫ్ట్ వర్క్ అని, గేమ్స్ ఆడుకుంటామని ఇలాగా వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఇల్లు మాత్రం చాలా డస్ట్బిన్లా చేసేస్తున్నారండి నిజంగా. ఇంకా ఏం చేస్తాం చెప్పండి. ఇంకా వాటిని ఇల్లంతా నీట్గా సర్దుకుని వచ్చాను. ఈ లోపల మా హస్బెండ్ అయితే నేను క్లీన్ చేస్తాను అనేసి అన్నారండి. ఇంకా ఆయన ఇల్లంతా క్లీన్ చేసేస్తే నేను షానుకి మనుకి నీట్గా తలకి నూనె పెట్టి జెల్ అయితే వేసేసి వాళ్ళిద్దరిని డ్యాన్స్ క్లాస్కి అయితే తీసుకుని వెళ్ళాను అనమాట. నేను మా హస్బెండ్. తర్వాత అక్కడ ఒక 1/2 hour నేను మా వారు కలిసి వాకింగ్ అయితే చేసుకున్నామండి. తర్వాత మేము ఇంకా ఈ పిల్లలకి డ్యాన్స్ క్లాస్ కంప్లీట్ అవ్వాలంటే 6:30 అవ్వాలి. మేము 5:30 వరకు అక్కడ అలాగా తిరిగాం, కానీ ఇంకా 1 hour టైం ఉంది, ఎందుకులే ఇంటికి వెళ్ళిపోదాం అన్నారు మా వారు. ఇంక ఇంటికి అయితే వచ్చేసాను. ఇంటికి వచ్చాక నేను రాగానే ఫస్ట్ అయితే గిన్నెలు ఆఫ్టర్నూన్ క్లీన్ చేయలేదు కదండి, సో వాటిని క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మా హస్బెండ్ అయితే కాసేపు ఫోన్లో ఏవో వీడియోస్ అవి చూసుకుంటున్నారు. తర్వాత నేను ఇక్కడ గిన్నెలు తోముతూ నేను కూడా కొన్ని వీడియోస్ అయితే చూస్తున్నాను అనమాట. ఈరోజు నాకు ఎందుకు షాడోయింగ్ ప్రాక్టీస్ చేయాలనిపించలేదు, సో అందుకే చాలా రోజుల తర్వాత తెలుగు వీడియోస్ అయితే వింటూ నేను గిన్నెలు అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. నిన్న వ్లాగ్ కంటిన్యూషన్లో చెప్తాను అని అన్నాను కదండి. నేను అసలు నిన్న వ్లాగ్ అయితే చాలా ఎమోషనల్గా కోపంలో అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేసాను. ఎందుకు అంటే ఒక చిన్న పిల్లోడి మీద అలాగ వేడి వేడి నీళ్ళు ఎలా పోస్తారు, అది అమ్మమ్మ అవ్వచ్చు, నానమ్మ, ఎవరైనా కూడానండి. అసలు అంత కోపం దేనికి? మీకు ఏదో కోపం వస్తే ఆ కోపాన్ని వేరొకరి మీద చూపించడం అన్నది కరెక్టా? కాదు కదా. అసలు చిన్న పిల్లోడు అలా కాలిపోవడం ఏంటి, పాపం కదా అని నాకు చాలా బాధేసింది. అంటే చాలామంది కూడా కామెంట్స్ అయితే పెట్టారండి. మాకు కూడా అలాగే అనిపించింది భవాని, నాకు రోజంతా పిల్లోడే గుర్తొచ్చాడు, నాకు ఎంత బాధేసిందో ఆ పిల్లోడు ఏడుస్తుంటే అని. ఇలాగా చాలామంది మేము వీడియోలు చూసాం అవి అని పెట్టారనమాట. సో చాలామంది నేను ఎలా అయితే ఆలోచిస్తున్నానో అలాగే ఆలోచిస్తూ కామెంట్స్ అయితే పెట్టారండి. ఇంకా తర్వాత అయితే హనీ మూవీ అయితే దాని గురించి కూడా 2-3 కామెంట్ పెట్టారు. బాబు నిజంగా మూవీ అయితే చూడలేకపోయాము అనేసి. నాకు ఇంకా మూవీ చూసినప్పుడే నాకు మనసుకైతే అనిపించింది అనమాట, ప్రతి ఒక్కళ్ళునండి, అది చిన్నపిల్లలు అవ్వచ్చు, పెద్ద పిల్లలు అవ్వచ్చు అండి, పేరెంట్స్ నుంచి ప్రేమ పొందే రైట్ అన్నది వాళ్ళకు ఉంటుందన్నమాట.
ఇప్పుడు నేను కొంతమందిని గమనించానండి. ఎలా ఉంటారంటే ఇప్పుడు వాళ్ళకి ఒక ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి. ఫస్ట్ పుట్టిన బిడ్డ అనేసి తనని చాలా ప్రేమగా చూసుకుంటారు. ఎందుకంటే మా ఇంట్లో ఫస్ట్ పుట్టారు, తొలిచూరి కాన్పు అని ఆ బేబీని చాలా ప్రేమగా చూసుకుంటారు. అలాగే లాస్ట్ పుట్టిన బిడ్డని ఇంటికి చిన్న బేబీ అంటే ఇంటికి చిన్న కూతురు లేకపోతే ఇంటికి చిన్న కొడుకు అని చెప్పి లాస్ట్ పుట్టిన వాళ్ళని బాగానే చూసుకుంటారు. మరి మధ్యలో పుట్టిన వాళ్ళు ఏం పాపం చేశారండి? మధ్యలో పుట్టిన వాళ్ళని కొంతమంది పేరెంట్స్ అందరి గురించి అనట్లేదు, కొంతమంది కోసం అంటున్నాను, అస్సలు ప్రేమగానే చూసుకోరు. అది కూడా నాకు బాధ అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ పుట్టినందుకేమో ఫస్ట్ బేబీ అనేసి బాగా చూసుకుంటారా, లాస్ట్ పుట్టిన వాళ్ళేమో ఇంటికి చిన్నవాళ్ళని చెప్పి వాళ్ళని ప్రేమగా చూస్తారా? మరి మధ్యలో పుట్టిన వాళ్ళు ఏం పాపం చేశారని వాళ్ళు ఎందుకు మీ ప్రేమను పొందలేకపోతున్నారు? ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. ఇలాంటి అన్యాయం చాలా కుటుంబాల్లో జరుగుతున్నాయండి. నేను నాకు ఎప్పుడైనా ఇలాంటి విషయాలు తెలిసినప్పుడు నేను చాట్‌జీపీటీని అడుగుతూ ఉంటాను అనమాట. ఇలా ఎందుకు చేస్తారు? ముగ్గురు తన కడుపున పుట్టిన పిల్లలే కదా, మరి ఎందుకు ముగ్గురు పిల్లలకి ఈక్వల్ ప్రేమను ఎందుకు పంచట్లేదు అనేసి అడిగితే కొన్ని కుటుంబాల్లో ఇలా జరుగుతుంది, దానికి మనము ఏమి చెప్పలేము అన్నట్టుగానే చాట్‌జీపీటీ చెప్తుంది అనమాట. బట్ ఇది అసలు ఫెయిర్ కాదు, ఇది చాలా అన్యాయము అనేసి తనైతే చాట్‌జీపీటీ అయితే చెప్తూ ఉంటుందండి. మరి మీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరికైనా ఇలాంటి అన్యాయం జరిగిందా, లేదా పర్సనల్గా మీకే జరిగిందా ఇలాంటిది అన్నది కామెంట్ చేయండి. ఇప్పుడు మా అమ్మకి మేము ముగ్గురం పిల్లలము. మరి మా అమ్మ మాలో ఎప్పుడు అలాంటి వేరుపాట్లు చూడడం అయితే నేను గమనించలేదండి. అలాగే మా అమ్మ ఎలా అంటే ముగ్గురు పిల్లలు ఐక్యంగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, రేపన్న రోజు నేను లేకపోయినా కూడా నువ్వు అన్నయ్య వాళ్ళని దూరం చేసుకోకూడదు, మీ ముగ్గురు ఎప్పుడు కలిసి ఉండాలమ్మా అనేసి పదే పదే మాకు చెప్తూ ఉంటుందన్నమాట. సో పిల్లల్ని పెంచేటప్పుడు ఒకరికి ఎక్కువ ప్రేమ, ఒకరికి అసలు ప్రేమ లేకపోవడము, ఒకరికి తక్కువ ప్రేమ ఇలాంటిది కరెక్ట్ కాదండి. టైం అయితే 7:00 అవుతుందండి. షాను మను వాళ్ళిద్దరూ డ్యాన్స్ క్లాస్ నుంచి అయితే ఇంటికి వచ్చేసారు. ఇంకా నేనైతే స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టేసి స్నానం అయితే చేసి వచ్చేసానండి. పొద్దుటి నుంచి అసలు ఖాళీ లేదు, ఏదో ఒక పని అలా చేస్తూనే ఉన్నాను. ఇంకా ఇప్పుడు టైం దొరికింది, వేడిగా స్నానం అయితే చేసేసానండి. అండ్ నాకు మొన్న ఫిజియోథెరపిస్ట్ చెప్పారనమాట, మీరు కాళ్ళు రోజు ఒక 10 నిమిషాలు వేడి నీళ్ళలో నానబెట్టాలండి, అప్పుడు మీకు ఆ నొప్పి తగ్గుతుంది అనేసి డాక్టర్ అయితే చెప్పారండి. అయితే వేడి నీళ్ళలో కల్లుప్పు అయితే వేసుకోమని చెప్పారండి. కల్లుప్పు వేసి వేడి నీళ్ళలో 10 నిమిషాలు కాళ్ళు ఉంచేసి కాళ్ళు 2 అటు ఇటు ఇలాగ కలుపుతూ ఉంచమని చెప్పారన్నమాట. సో ఆ రోజు నుంచి నేను ప్రతిరోజు స్నానానికి వెళ్ళినప్పుడు ఒక బకెట్లో వేడి నీళ్ళు పట్టుకుని అందులోకి కాళ్ళు పెట్టేసి ఇంకో బకెట్ వేడి నీళ్ళతో స్నానం అయితే చేస్తున్నాను అనమాట. ఆ పెట్టినంతసేపు కాలుకి చాలా రిలాక్స్డ్గా ఉంటుందండి. ఎంత సమ్మగా ఉంటుందో, వేడి కూడా తెలియట్లేదండి నాకు. అది అంత నొప్పి ఉంటుందేమోని అది వేడి కూడా తెలియట్లేదు, చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. మళ్ళీ కొద్దిసేపటికి నార్మల్ అయిపోతుంది అనమాట. సరే ఇప్పుడైతే నేను బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టానండి. కూర అయితే వండే పని లేదు. మార్నింగ్ మా హస్బెండ్ పప్పు తీసుకొచ్చారు కదా, ఈ పప్పు చాలా మిగిలిపోయింది. ఇంకా ఇంట్లో పచ్చళ్ళు కూడా ఉన్నాయి. సో ఆ పచ్చళ్ళు ఈ పప్పు వేసుకుని అయితే ఇప్పుడు డిన్నర్ అయితే కానిచ్చేస్తామండి. ఇంకా అన్నం ఉడికిపోయిందండి. అన్నం అయితే వాచ్ చేస్తున్నాను. అన్నం వాచ్ చేసాక మేము ఇమీడియట్గా డిన్నర్ అయితే చేసేసాము. నాకు అప్పటికే ఆకలేసేస్తుంది. అండ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ నాకు ఈరోజు గొంతుకు మంట అయితే స్టార్ట్ అయిందనమాట. నేను మీకు అంతకుముందు ఎప్పుడో 3-4 మంత్స్ క్రితం అలాగా చెప్తూ ఉండేదాన్ని కదండి, అసలు ఏం ఫుడ్ తిన్నా కూడా నాకు ఇమీడియట్గా గొంతుకు మంట వచ్చేస్తుంది అని. అయితే ఈ మధ్యకాలంలో అసలు గొంతుకు మంటే లేదు. నేను గ్యాస్ ట్యాబ్లెట్ ఏది వేసుకోవట్లేదు. నేను ఓన్లీ ప్రతిరోజు ఒక్క థైరాయిడ్ ట్యాబ్లెట్ తప్పించి ఇంకా వేరే ఏ బిళ్ళలు వేసుకోనండి. నాకు అసలు బిళ్ళలు వేసుకోవడము ఇష్టం ఉండదనమాట. ఏదైనా మనము న్యాచురల్గా తగ్గించుకోవాలని అనుకుంటాను. సో ఇంకా ఈరోజు ఏమైందంటే పిల్లలిద్దరినీ డ్యాన్స్ క్లాస్లో దింపి ఇంటికి వచ్చిన తర్వాత ఆకలేస్తుంది అనేసి వెంటనే నేను 2 సున్నుండలు అయితే తిన్నానండి. ఆ 2 సున్నుండల వల్ల నాకు గొంతుకులో ఇంకా మంట కింద అదొక రకంగా మొదలైపోయిందండి. ఇంకా నేను ఇమీడియట్గా గ్యాస్ ట్యాబ్లెట్ వేసేసుకుని పెరుగన్నం మాత్రమే తిన్నాను. ఇంకా పప్పు వేసుకుంటే ఇంకెక్కడ గ్యాస్ వచ్చేస్తుందో అని పెరుగన్నం వేసేసుకుని పల్చగా గంజి వేసుకుని
తిన్నానండి. ఆ తర్వాత కొద్దిసేపటికి తగ్గింది కానీ పూర్తిగా అయితే తగ్గలేదు. అలా గొంతుకు మంట కిందనే ఉంది రోజు మొత్తమును. అసలు నాకు ఆయిలీ ఫుడ్ కానీ లేకపోతే కారము బాగా స్పైసీ ఇలాంటి టైప్ ఫుడ్లు అస్సలు పడట్లేదు. ఇమీడియట్‌గా గ్యాస్ట్రిక్ అయితే ఫామ్ అయిపోతుందనమాట. అందుకనేసి నేను ఫుడ్‌లో కూడా చాలా కంట్రోల్ చేసుకుంటున్నానండి. దోసలు లాంటివి తిన్నప్పుడు కూడా నాకు ఇలాగే గొంతుకు మంట వస్తుంది అనేసి ఎక్కువగా ఇడ్లీ తినడానికే నేను ప్రిఫరెన్స్ చేస్తున్నాననమాట. ఇంకా నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. డిన్నర్ అయిపోయిన తర్వాత షాను, మను వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళారు. ఇంకా వాషింగ్ మిషన్‌లో వేసిన బట్టలన్నీ ఆరిపోయినాయి అనమాట. నిన్న ఉతికినవి ఇవి. ఇంకా వీటిని మడతలైతే పెట్టుకుంటున్నానండి. మా హస్బెండ్ బట్టలన్నీ మడతలు పెట్టేశాను. అయితే ఇవి మా బట్టల్లో మా హస్బెండ్‌వి 2 టీ షర్ట్‌లు అయితే కలిసిపోయినాయి. ఇంకా వాటిని కూడా అయితే మడతలు పెట్టేశాను. చాలామంది నాకు కామెంట్స్‌లో చెప్తారండి, "నువ్వు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఎక్కువగా అయితే అంటావు భవాని, అది తగ్గించుకో" అనేసి అంటారు. కానీ నాకు అసలు తెలియకుండానే అయితే అని వచ్చేస్తుందండి. అది నాకు గమనిస్తున్నాను అనమాట. ఈ మధ్యలో చాలామంది నాకు కామెంట్స్‌లో చెప్తున్నారని. అవును, నేను చాలాసార్లు అయితే అనేస్తున్నాను. తగ్గించుకోవడానికి ట్రై చేస్తానండి. ఇంకా నైట్ అయితే మేము పడుకుంటున్నామండి ఎర్లీగానేని. కిందైతే పక్కల వేసేసాను. కొంతమంది మీకు మంచం ఉంది కదా, కింద ఎందుకు పడుకుంటున్నారు అంటున్నారు. మనకి చలికాలం అయితే మంచం సరిపోతుందండి. అది 5/6. కానీ ఎండాకాలంలో మాకు ఆ 5/6 మంచం ఉడుకొచ్చేస్తుంది అనమాట. దగ్గరగా పడుకుంటుంటేనే. కింద అయితే బాగుంటుంది, ఖాళీగా పడుకోవచ్చు. అండ్ ఇక్కడ 2 ఫ్యాన్లు వేసుకోవచ్చు, ఉడుకు కూడా ఉండదు. ఇంకొకటి ఏంటంటే నాకు నడుము నొప్పి వస్తుంది కదండి, ఆ నడుము నొప్పి కూడా కింద పడుకుంటే తగ్గుతుందనమాట. సో ఇదండి రోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.